SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్ట్ను ఖండించిన టీఆర్ఎస్ పార్టీ చర్ల మండల కమిటీ. 6 గ్యారంటీలు 420 పథకాలు ఏడబోయినవి అంటున్న చర్ల మండల టీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ పవన్ కుమార్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో చర్ల అంబేద్కర్ సెంటర్లో మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక యువ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని, పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు అక్రమంగా అరెస్టు చేశారని, ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది బెదిరేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ పంజారాజు, కాకి అనిల్, తడికల బుల్లబ్బాయి, వేములవాడ కృష్ణార్జున్, గణేష్, తుర్రం రాజు, నిరంజన్, కుక్కడపు సాయి, మునిగల సాంబా, బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు, ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు, ఎస్సీ సెల్ కార్యదర్శి విజయరావు, చర్ల టౌన్ కార్యదర్శి గాదంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తుర్సా చంటి. ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అనేక అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజా అభివృద్ధిని పక్కన పెట్టి, మా యొక్క నాయకుల మీద దౌర్జన్యాలు చేస్తూ, ఎటువంటి కేసులు లేకపోయినా సరే అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టు చేసేందుకు ఈరోజు మేము చర్లమండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క కార్యక్రమం అందరితోటి నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఇదే విధంగా పరిపాలన ఉంటే భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, గత రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలు ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పి మా యొక్క బీఆర్ఎస్ పార్టీని ఘనంగా విజయవంతంగా గెలిపిస్తారని మాకు మంచి నమ్మకం ఉంది. కానీ ఇటువంటి పరిపాలన ప్రజలకు ఎన్నో వాగ్దానం చేసి వాడెక్కేదాకా వాడమల్లయ్య, వాడదిగా బోడిమల్లేలాగా ప్రజల యొక్క 6 గ్యారెంటీల్ని పక్కన పెట్టేసి రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వట్లేదు, రైతుల యొక్క రుణమాఫీ పూర్తిగా చేయట్లేదు, ఆసరా పెన్షన్లు 4,000 చేస్తానని ఇవ్వలేదు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు, కేటీఆర్ కిట్ ఇవ్వట్లేదు, అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఆఫ్ చేసి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజల మీద చేస్తున్న అవినీతి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని మా యొక్క నాయకులు ప్రశ్నిస్తుంటే, ప్రశ్నించే గొంతుకును నొక్కడం కోసం మా యొక్క నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. కానీ భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కారణంగా చర్ల బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కార్యక్రమాలు చేపట్టాము. కావున ఈ అరెస్ట్ని ఎమ్మటే హరీష్ రావు గారిని విడుదల చేయాలని కోరుకుంటూ ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మా యొక్క నాయకులు ప్రశ్నించడం వల్ల, ప్రశ్నించే గొంతుకు నొక్కేయడం కోసం ఈ రోజున హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము మా బీఆర్ఎస్ పార్టీ చర్ల మండల నాయకత్వం తరఫున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆ కార్యక్రమం పక్కన పెట్టి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు, దహనకాండాలు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం జరుగుతుందని మేము తెలియజేస్తాం.